पूरा लोकल। నమస్తే, మీరు చూస్తున్నారు పురాలోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. మహాశివరాత్రి సందర్భంగా ప్రజెంట్ మనం కిషన్ బాగ్లోని కాశీబుగ్గ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రతిరోజు నిత్యం శివుడికి జలాభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం. ఇక్కడ గుడి యొక్క విశిష్టతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసేయండి. ప్రజెంట్ మనం ఆలయంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే, నా పేరు అమర్జ్యోతి అండి. నేను పురాణాపూర్ నుంచి వచ్చినాను. సో మీరు ఇక్కడ టెంపుల్కి రావడానికి అంటే ఎలా తెలిసింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి గుడికి వస్తున్నారు మీరు? మేము పుట్టినాం ఇక్కడనే, కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఒక 10 years నుంచి మాత్రము ప్రతి సోమవారం వస్తాము, ప్రతి పండుగలకు వస్తాము, శివరాత్రికి వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. కాశీలోకి వెళ్ళినంత విలువ అనిపిస్తుంది మాకు. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అంటే ఎక్కడెక్కడికెంచో వస్తున్నారు. ఇక్కడ అంటే మనము చెప్పలేము, అసలు చాలా దూరంకి కూడా వస్తున్నారు ఇక్కడికి. కాశీబుగ్గ అంటే యూట్యూబ్లో కూడా వచ్చేసేసింది. చాలా మంచి, ఎంతమంది అంటే చెప్పలేము మనము. అంతమంది వచ్చి కూడా మనకు దర్శనం చేసుకుంటున్నారంటే గంటలైనా సరే నిలబడి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ అన్నదానం కూడా చాలా బాగా పెడతారు. నిత్య అన్నదానం కూడా బాగా పెడతారు. మాకైతే అనుకున్న కోరికలన్నీ మంచిగా అవుతున్నాయి. ఇంకా సో ఇప్పుడు మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి సందర్భంగా మీరు ఇక్కడికి వస్తారా? మరి వస్తామండి. ఓకే, అసలు ఎలా జరుపుకుంటారు ఏంటి మీరు శివరాత్రికి? ఉపవాసం ఉంటామండి మేము. పొద్దున ఇంట్లో మంచిగా పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి సాయంత్రం వచ్చి మంచిగా పూజ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఇక ఒక పొద్దు ఇచ్చేసి వెళ్తామండి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ గుడికి వచ్చిన ప్రతిసారి? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నాకు శివయ్య అంటే నాకు చాలా ప్రేమ, నాకు ఎంతో ఇష్టం. అసలు అన్ని దేవుళ్ళ కంటే నాకు ఆ శివయ్య నాకు చాలా కనికరిస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కానీ నాకు అనుభవం ఉంది. నాకు చాలా మంచి చూస్తాడు శివయ్య. నాకు నా మనసులో చాలా నేను శివయ్యనే కోరుకుంటాను. గుడి లోపలికి మనం రాగానే మనకి ఒక పక్కన చూసుకుంటే కనుక వీరభద్రస్వామి, ఇంకో పక్కన చూసుకుంటే కనుక భద్రకాళి అమ్మవారితో దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట. సో గుడిలోకి ఎంటర్ అవ్వగానే నిజంగా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో నాదే కాదు, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎలా అనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి గుడికి రావడం జరుగుతుంది? చాలా ఇయర్స్ నుంచి వస్తాము. మండే వస్తాము. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, బాగుంటుంది. శివరాత్రికి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముందు వచ్చినాం. మండే వస్తాము, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనే ఉంటాం ఈ ఏరియాలో. సో శివరాత్రి మీరు ఎలా జరుపుకోబోతున్నారు? మేము మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఉపవాసం వదిలేస్తాం. సో గుడిలో కనుక మీరు చెప్పినట్టుగా గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు.
ప్రశాంతత కోసమే వారం వారం వస్తుంటారా? ఖచ్చితంగా ప్రశాంత కోసమే వస్తాము. పీస్ఫుల్గా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండే వెళ్ళిపోతాం. ఓకే. సో అడిగినవి అడిగినట్టుగా స్వామి తీరుస్తూ ఉంటారా కోరికలు? చాలా నమ్మకం శివయ్య అంటే. అడిగినట్టు మనసులో అనుకున్నది అవుతుంది. చాలా ఇష్టం. అమ్మ నమస్తే అమ్మ. మేము ఇక్కడ జియగూడలోనే ఉంటాము. మేము దగ్గర 15 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది రావట్టి. సోమవారం ఖచ్చితంగా వస్తాం. ఈ శివయ్య అంటే చాలా భక్తి. కాకపోతే జర వానకాలం వచ్చినప్పుడు ఈ బిర్జీ నిండుతుంది, ప్రాబ్లం ఒకటి. ఇక్కడ రానికే రాదు, ఆ బిర్జి మీదకి వెళ్ళి రానికే రాదు. గదొక బిర్జి మంచిగా చేసిరు అనుకో చాలా ఇంకా డెవలప్ ఎక్కువ అవుతుంది దేవుని ఈ కాశీబుగ్గ అంటే. సో అలా మనము కాశీకోకుండా ఈ కాశీబుగ్గకు వస్తే పెయ్యి అంతా ఇట్లా అయిపోతుంటుంది. చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వస్తుంటాం అన్నమాట. శివరాత్రికి ఇక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటి ఈ స్థలం? అసలు శివరాత్రి రోజున ఎలా ఉండబోతుంది? శివయ్య అంటే ఇక మొత్తం నిండిపోతాడు ఇక్కడ ఇప్పుడు ఆడికెళ్ళి మొదలు పెడితే ఇదంతా అసలు జాగారం ఇట్లా నిండా మొత్తం ఏడ సందు ఉండదు అసలు. ఇంకా మేము దగ్గుతుంది కాబట్టి ఒక 2-3 గంటలు వండుకొని వెళ్ళిపోతాం. 2-3 గంటలు ఉండి ఇక శివయ్యకి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాం. దగ్గరనే ఉంది కానీ ఇంకా దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళు చాలా మస్తు ఇక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. కానీ చాలా శివయ్యకు చాలా నిండి బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కాశీబుగ్గ అంటే చాలా ఫేమస్. అవును, ఒక పక్కన చూసుకుంటే కనుక అటువైపు మనకి శ్మశానం కూడా ఉంది నిజంగా. అదొకటి జర వానకాలం ఒకటి ఇక ప్రశాంతం అట్లా జర కొంచెం మంచిగా అనిపించదు అక్కడికి వెళ్ళి వస్తుంటే. గచ్చ నిండి అట్లా జర మొత్తం నీట్. ఇక్కడ కింద మొత్తం జలాభిషేకం జరుగుతూనే ఉంటుందంట కదా నిత్యం లోపల ఉంటుంది కంటిన్యూస్గా. ఇప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. చాలా కూల్ అనిపిస్తుంది ప్లేస్. రీజన్ ఏంటంటే అంటే మీకు ఏమన్నా తెలుసా అలాగా? ఇంకంటే మేము ఇంకా వస్తుంటాం ఇట్లనే ఎప్పుడు. కానీ చాలా ఇక మహిమగల్ల దేవుడు శివయ్య అంటే చాలా మహిమతోనే ఉన్నాడు ఇక్కడ కాశీబుగ్గ అంటే. దగ్గర మేము 18 సంవత్సరాలు అవుతుంది సిటీకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రావట్టి, జియగూడకి వెళ్ళి రావట్టి. చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. శివ శివ హర హర మహాదేవ శంభో శంకర. సో నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే బేసికల్లీ 1-2 రూట్స్ మాత్రమే కలిసి ఉండడం చూసుంటారు కానీ ఎక్కడైనా సరే. సో ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని వేల వేర్లు అనేటివి కలిసి ఉన్న చెట్టు ఇక్కడ మనకు ఉందన్నమాట. సో బేసికల్లీ రాగి చెట్టు అలాంటివి మీరు చూసుంటారు కానీ ఇది రాగి చెట్టు కాదండి. సో దీనికి చుట్టూరు ఎక్కడ చూసుకున్నా సరే ముడుపులు కూడా కట్టి ఉన్నారు. ఎంతోమంది భక్తులు నమ్మకంతో దేవుని నమ్మి ఇక్కడ ముడుపులు అనేటివి ఇట్లా కట్టడం జరుగుతుందన్నమాట. సో చూసుకోవచ్చు చెట్టు నిండా ఎన్నో వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు కొన్ని వేల వేర్లు అనేటివి ఇట్లా ఫామ్ అయిపోయి ఒక పెద్ద మహావృక్షంలా మారిపోయిందండి. ఎక్కడ చూసుకున్నా సరే ఇలా ముడుపులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎంతోమంది భక్తులు ఎంత నమ్మితే కానీ ఇన్ని ముడుపులు కడతారండి, మీరే చెప్పండి. సో మనం లోపలికి వెళ్దాం, గుడి లోపలికి. అసలు మహాశివుడు ఎలా దర్శనమిస్తాడు ఏంటి, అక్కడ నిత్యం అక్కడ జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో ఆ సన్నివేశాలు కూడా మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసేయండి. గుడిలో మొత్తం లోపలికి వచ్చేసరికి మనకి వినాయకుడితో తర్వాత పార్వతీదేవి అమ్మవారితో మనకి దర్శనం ఉంటుంది. ఇలా సీదా మనం ఇట్లా నడుచుకుంటూ వస్తే ఒక పక్కన మహాశివుని రూపం ఉంటుంది. ఇక్కడ మనకి గోడ మీద పెయింట్ వేసి సో ఇక్కడికి వచ్చి అందరూ దండం పెట్టుకొని గుడి లోపలికి వెళ్తూ ఉంటారనమాట. బేసికలీ గుడి అంటే మనకి మంచిగా గోపురాలతో సహా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ చూసుకుంటే కనుక లైక్ ఇల్లులానే కనిపిస్తూ ఉందన్నమాట. ఈ గుడిలో మనం లోపలికి వచ్చినా సరే లైక్ ఈ స్లాబ్ కూడా చాలా కిందకి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే కింద నిత్యం శివయ్యకి పాలాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకి ఈ ఆలయం. సో చూస్తున్నారు కదా అక్కడ కింద నిత్యం జలాభిషేకం కూడా శివుడికి జరుగుతూ ఉంది. అయ్యగారు నమస్తే అండి. సో ఏంటి ఇక్కడ నిత్యం స్వామివారికి జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాగా? ఇది మనకు ఒక 400 సంవత్సరాల క్రితం నుంచి మనకు తెలిసింది పెద్దలు. అప్పట్లో మునులు తపస్సు చేయడం వలన ఇక్కడ ఎప్పటికి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలియదు మనకు.
ఇక్కడ మనకు ఎప్పుడు నిత్యాంతమనం జరుగుతూనే ఉంటుంది. మనకు ముందర వచ్చేసి పంచాదనం అంటే 5 చెట్లు ఉంటాయి అన్నమాట. అంటే భక్తులు అభిషేకం ఎట్లా చేస్తున్నారో స్వామివారికి ఎప్పుడు గంగాదేవి ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత అనమాట, ఎక్కడ కూడా లేకుంటుంది ఇట్లా వింతగా. ఇక్కడ మనకు శివరాత్రి రోజు బాగా స్పెషల్గా పూజలు జరుగుతాయి. భక్తాదులు కూడా చాలా ఎక్కువగా వస్తుంటారు. ప్రతి సోమవారం మనకు మధ్యాహ్నం పూట 12:30 1 గంట మధ్యలో మనకు మంచి అభిషేకం జరుగుతుంది. జల్లెడితో అభిషేకం జరుగుతుంది, అలంకారం ఉంటుంది, ప్రతిరోజు అలంకారం ఉంటుంది. సోమవారం మంచి ఎక్కువ అలంకారం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ అమావాస్య రోజు కూడా అన్నదానం జరుగుతుందని చెప్పేసి విన్నాము. సో ఇంకొకటి ఏంటంటే మహాశివరాత్రి సంబరాలు ఎలా జరగబోతున్నాయి ఇక్కడ? మహాశివరాత్రి సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఎక్కడి నుంచి వస్తుంటారు. సికింద్రాబాద్, నాసిక్ అక్కడ ఇక్కడ చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. మనకు కర్ణాటక నుంచి కూడా భక్తులు అయితే చాలామంది వస్తుంటారు. సోమవారం రోజు అయితే మనకు బళ్ళారి నుంచి కానీ రాయచూరు నుంచి మంది చాలా వస్తుంటారు. ఇక్కడ ఈ జలాన్ని తీసుకొని వాళ్ళకంటే ఆరోగ్యాలు అంటే ఏదైనా క్యాన్సర్ కానీ జ్వరం కానీ ఇలాంటివి ఏదైనా వచ్చినా కూడా ఈ జలం తీసుకొని తాగడం వలన వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి, అన్ని ఆరోగ్యం కుదుటపడిందని వాళ్ళు చెప్పడం వల్లనే మనకు తెలుస్తుంటుంది. మంచిగా అనారోగ్యం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళు భక్తులు మన నమ్మకం అన్నమాట. ఇక్కడ జలం తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక గుడికి గోపురం అనేది ఉంటుంది, రైట్? సో ఈ గోపురం కూడా రీసెంట్లీ యాడ్ చేశారని విన్నాము. చూసుకుంటే కనుక మొత్తం ఒక ఇల్లు మాదిరి కనిపిస్తూ ఉంది. అంటే దీనికి హిస్టరీ ఏమన్నా చెప్పగలరా? అంటే ఇది అప్పట్లో పూర్వం ఏంటంటే ఇది గుహ అన్నమాట. అంటే మునులు ఏంటంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నదీ తీరాన వాళ్ళు ఏంటంటే జపం చేస్తూ ఉంటారు. ఇది గోపురం లేకుండా వాళ్ళంతట్లో వాళ్ళు ఇట్లా గుహలకలు ఏర్పాటు చేసుకొని శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జలం నీళ్ళు వస్తుండడం వలన వాళ్ళు జపం చేయడం వలన శక్తి అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు శివకేశవులు 2 గోపురాలు ఉంటాయి పైన అనమాట. అదేంటంటే నాగబంధంతో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ లోపల మనకు ఆంజనేయ స్వామి, దాని తర్వాత శ్రీమూర్తి అందరూ ఉంటున్నారు. ఈ విధంగా ఉంటుంది. గోపురం అనేది మనకు గుహ కాబట్టి ఈ ప్రకారంగానే ఉంటాయి. పురాతనమైన ఆలయం కాబట్టి ఇట్లే ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే నిత్యం మంచినీరేనా చెప్పారు కదా? ఓకే ఓకే, పట్టుకోవచ్చా? ఓకే, ఇక్కడ చూసుకుంటే నీళ్ళు చాలా ఓకే. చూసుకుంటే కనుక వాటర్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట, ఎలాంటి డస్ట్ పార్టికల్స్ కూడా లేకుండా. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అయ్యగారికి కూడా తెలియదు అంట. అంటే మీకు మీ ఫాదర్స్కి కానీ గ్రాండ్ ఫాదర్స్కి ఎవరికి తెలీదా? ఓకే, ఇక్కడ నుంచి వాటర్ ఇలా ప్రవహిస్తూనే ఉంటాయి. సో ఈ వాటర్ అనేటివి ఎలా బయటికి వెళ్తాయి మరి? ఓకే ఓకే ఓకే. సో నిజంగా ఇలా దర్శించుకోవటం నాకు కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బేసికలీ శివాలయంలోకి మనకి మెయిన్ ద్వారంలో కూడా ఎంట్రీ ఉండదు. అలాంటిది ఇక్కడ దాకా వచ్చి అభిషేకాలు చేయడం కానీ అలా దేవుణ్ణి నిజంగా పట్టుకోవడం కానీ చాలా అద్భుతం అండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇక్కడే ఉన్న ఇదే ఆలయంలో పైన మనకి ఒక గృహంలో ఎల్లమ్మ తల్లి స్వయంభుగా వెలిసిన ప్రదేశం ఇదే అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇదే గృహంలో ఇప్పుడు మనం ఉన్నాము. మన దగ్గర ఒక భక్తురాలు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే, నా పేరు వచ్చేసి నీరజ. నేను ప్రతి సోమవారము శివాలయంకు ఖచ్చితంగా వస్తాను. నేను మధుబన్ కాటదా నీరలో ఉంటాను. ఖచ్చితంగా వస్తాను. శివుని గురి దగ్గర ఏ అనారోగ్యం మనుషులు ఎవరైనా సరే వాటర్ తీసుకెళ్ళి తాగితే అనేది ఆరోగ్యం బాగుంటుందని తెలియడంతో సహా ప్రతి వారం నాకు మంచిగా అయింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గింది కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ ప్రతి వారం పోతాను. వచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లి, ఈ అమ్మవారు ఎల్లమ్మ తల్లి గారు, వీడ అనేది ఇక్కడ అనేది మొక్కి పసుపు బొట్టు పుస్తలు తాడుకు పెట్టుకునేసి మొక్కుకొని వెళ్ళిపోతామండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? నేను మినిమం ఇప్పుడు మేము ఇక్కడనే ఉంటాం, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడనే. చిన్నప్పటి నుంచి పెళ్లి కాపంచి కూడా వస్తుండే మేము, ఒక 25 ఏళ్ళ ముందు నుంచి. ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిపోయినాక అక్కడ దూరం వెళ్ళిపోయినాం కాబట్టి ఒక 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూ 1 వీక్ ఒకసారి ఖచ్చితంగా వస్తున్నాయి ఇక్కడికి. సో అటు పక్కన కింద చూసుకుంటే గనక శివుడికి నిత్య జలాభిషేకం జరుగుతూనే ఉందన్నమాట. చూడగానే ఎట్లా అనిపిస్తుంది, బేసికల్లీ లోపలికి పోనీరు ఎవరిని మహాద్వారంలోకి, కానీ దగ్గరుండి అభిషేకం చేసి మళ్ళీ స్వామివారిని తాకడం కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించిందండి. నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు కింది వరకు సోమవారం రోజు ఖచ్చితంగా చేపిస్తానంటే పొద్దున్నే కింది వరకు వస్తే అర్చనకి ఇట్లా బాగా చేసిండు పంతులు, నేను మా వారు వచ్చినట్టుమే. చాలా మంచిగా అనిపించింది. ఆ వాటర్ తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న విజయ్ పంతులు గారికి అడిగితే వాటర్ తీసుకొని తృప్తిగా తాగండి, మార్నింగ్ స్నాన చేయగానే ఫస్ట్ తాగితే మీకు అన్ని రోగాలు ఎన్నటిది ఉంటే ఇక్కడ వెళ్ళిపోతాయి అంటే. నేను ఇంకో 2-3కి అది పక్షవాతం ఉన్న వాళ్ళకి కూడా బాటిల్ తీసుకుపోయి ఇచ్చినానండి. పొట్టలో ఎప్పుడు ఎనీ టైం నొప్పి ఉందన్న వాళ్ళకి కూడా బాటిల్ వాటర్ నింపుకొని ఇచ్చినాను.
చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. వాళ్ళు కూడా కంటిన్యూ వస్తారు మేడం ఇక్కడ. సో మహాశివరాత్రి ఎలా జరగబోతుంది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకుంటాము. చాలా చాలా బాగుంటుంది, చెప్పలేము దేవుంది, అంత చాలా బాగుంటుంది. లైన్ వైజ్ కానీ ఎంత డిస్టర్బెన్స్ ఏమి అవ్వకుండా కరెక్ట్గా బాగా వేస్తారు ఇక్కడ. అందరు భక్తులకి ఏమి ఇబ్బంది రాదు. దేవుడి దగ్గరకు వచ్చి పోతేనే, ఈ ప్రదర్శనలను వచ్చి పోతేనే ఎంతో బాగుంటుందని అందరి కోరిక, అందరు అట్లా అనుకుంటున్న ఫీలింగ్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఆంటీ నమస్తే. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గుడికి? ఇయర్ నుంచి వస్తున్నాం. ఓకే. సో ఎలా తెలుసు ఇక్కడ ఈ గుడి ఉన్నట్లుగా మీకు? యూట్యూబ్లో చూసినాం. యూట్యూబ్లో చూసి వస్తున్నారు. సో 1 ఇయర్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అడిగిన కోరికలన్నీ దేవుడు తీరుస్తున్నారా? పర్వాలేదు, అనుకునే కొన్ని అయినాయి. ఓకే. ఇంకా మళ్ళీ వచ్చి మొక్క తీర్చుకుంటున్నాం. ఓకే. ఎక్కడి నుంచి ఆంటీ? హస్తినాపురం హస్తినాపురం నుంచి వచ్చారు. వచ్చాను. ఓకే. సో మహాశివరాత్రి ఇంకా చాలా గ్రాండ్గా ఇక్కడ జరగబోతుందని మేము విన్నాం. మీరు ఎలా చేసుకుంటారు మహాశివరాత్రి? ఇంట్లో చేసుకుంటాను నేను మ్యాక్సిమం అయితే. గుడికి ఇక్కడ ఏం రాను, ఇంటి దగ్గర గుడి ఉంది, అక్కడికి వెళ్తాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక సంవత్సరానికి ఇన్ని సార్లు పెట్టుకొని వస్తూ ఉంటారా? అట్లానేం లేదు, ఎప్పుడు మంచిగా అనిపిస్తే అక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను వీలుని బట్టి. ఆంటీ నమస్తే. నమస్కారం. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారంటే గుడి? చాలా రోజుల సంది వస్తున్నాం. రోజు అంటే ఎన్ని సంవత్సరాలు? మీకు తెలుసా ఇక్కడ ఇలా గుడి ఉందని? తెలుసు. ఓకే. సో ఎలా అనిపిస్తూ ఉంది? చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అవుతుంది అంతా. మీరు వచ్చినప్పుడల్లా ఇలా అభిషేకాలు చేపిస్తూనే ఉంటారా? పిల్లలని గిట్ట తీసుకొని వస్తాను, మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి. శివరాత్రి ఎలా జరుపుకోబోతున్నారు ఏంటి? మంచిగా జరుపుకుంటాం, చాలా బాగా జరుపుకుంటాము. ఇక్కడికే వస్తాం గుడికి. ఓకే. అది చూస్తుంటే మంచిగా సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోషామేల్ నుంచి వచ్చాము. అక్కడ నుంచి. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ గుడికి మీరు? 4 years. ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది, సో హస్బెండ్ని తీసుకొని వచ్చాను. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఎవ్రీ ఇయర్ లాగా ఫాస్టింగ్ అండ్ జాగరణ. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో వాటర్ ఫ్లో అవుతాయి కదా ఆటోమేటిక్గా, అలా అని మా హస్బెండ్కి చూపిద్దామని తీసుకొచ్చాను. ఇది సెకండ్ టైం రావడం. ఓకే. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది గుడికి వచ్చిన ప్రతిసారి మీకు? ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైక్ వైబ్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అలా అని. సో మీకు ఎలా తెలుసు ఇక్కడ టెంపుల్ ఉందని? యాక్చువల్గా మా మమ్మీ తీసుకొచ్చారు. మా మమ్మీ వాళ్ళది సనత్ నగర్. సో మా మమ్మీ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంకా నేను వాళ్ళతో పాటు వచ్చేదాన్ని. ఓకే. ఓకే. సో ఎలా అన్నా కొంచెం కొంచెం వచ్చాను. ఓకే. సో మీరు ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి, సెకండ్ టైమా? ఓకే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫీల్ ఎలా ఉంది? కొంచెం వైబ్స్ మంచిగానే ఉండే, చాలా ప్లెజెంట్గా, ఎన్వైర్న్మెంట్ మంచిగా ఉండే. ఓకే. సో మరి సెకండ్ టైం కూడా అడుగు ఎట్టేశారు, వచ్చేసారు, ఎలా అనిపిస్తుంది మళ్ళీ? మంచిగా అనిపిస్తుంది మేడం, చాలా. సో ఏం కోరుకోబోతున్నారు మరి దేవుణ్ణి? అట్లా ఏం లేదు, దర్శనంకి వచ్చిన మ్యారీడ్ లైఫ్ మంచిగా ఉండాలని. ఓకే. సో శివరాత్రి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? రీసెంట్లీ పెళ్ళైంది అంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తారా సెలబ్రేషన్కి? మేడం, పబ్లిక్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది అంతే. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, లైన్ ఉంది. లాస్ట్ టైం లేకుండే లైన్, డైరెక్ట్గా వెళ్ళిపోయాం మేము. ఈసారి లైన్ ఉంది, ఇంకా ఆ రోజు ఎంత రష్ ఉంటుందో తెలియదు కదా. అంకుల్ గారు నమస్తే. నమస్తే అమ్మ. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నా అండి. ఓకే. ఎలా తెలుసు మీకు? ఇక వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ గుడి ఉంది పో అని మంచిగా అవుతుంది అంటే సరే మంచిదని వచ్చాము. బాగుంది, వచ్చి నుంచి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. వస్తున్నాం కంటిన్యూ, సోమవారం వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. ఓకే. సో ఇక్కడ నిత్యం జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది శివుడికి, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? బాగుందండి, మంచిగా ఉంది, చాలా బాగుంది. సో మహాశివరాత్రి మీరు ఎలా చేసుకోవచ్చు? ఎలా చేసుకుంటారంటే అలా అందరు ఎలా చేసుకుంటాం, మేము కూడా అలాగే చేసుకుంటామండి. ఓకే. ఇక్కడికే వస్తారా? ఇక్కడికి వస్తామండి. ఓకే. ఇక్కడికి వచ్చి అసలు ఏమేమి చేస్తారు ఆ రోజు? అభిషేకం చేస్తారు, ఇంకంటే జాగారం చేస్తాము, భజనలు చేస్తారు ఇక్కడ దేవునికి, అంత మంచిగా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఫస్ట్ టైం వస్తున్నాను. ఎలా తెలుసు ఇక్కడ టెంపుల్ ఉందని? మా హస్బెండ్ ఇక్కడే ఉంటారు, ఇక్కడ వాటర్ వస్తాయి అంటే చూడ్డానికి వచ్చాను. వాటర్ వస్తాయంటే చూడటానికి వచ్చారు. ఓకే. సో నేను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నిజంగా చెప్తున్నాను, లోపలికి అడిగెట్టగానే నాకు మొత్తం పీస్ఫుల్ వైబ్ వచ్చేసింది. సో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు? మీకు ఎలా అనిపించింది లోపలికి రాగానే? బాగా అనిపించింది, కానీ ఇక్కడ దాటి రావడం కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది కదా ఏదైనా అని వచ్చాం. ఓకే. సార్ మీరు చెప్పండి, ఫస్ట్ టైం తీసుకొచ్చారు కదా,
ఓకే లోకల్ ఓకే లోకల్ ఇక్కడనే మా డాడీ ఎవ్రీ మండే ఇక్కడికే వస్తాడు. ఎవ్రీ మండే మార్నింగ్ 5 o'clock అట్లా వచ్చి అభిషేకం చేసి వెళ్తాడు. వాటర్ తీసుకొని ఇంట్లో చల్లుతాం వాటర్. మంచిగా ఉంటుంది అందరికీ, మమ్మీకి ఇంట్లో అందరికీ మంచిగా ఉంటుంది. ఓకే మీ చిన్నతనం కాకుండా మీ ఫాదర్స్ కాకుండా వాళ్ళ ఫాదర్స్ అప్పటి నుంచి కూడా ఉందంట, మొత్తం 400 ఇయర్స్ ఎగో నుంచి అంట. బర్రెలు ఉంటుండే మాకు, మా బర్రెలన్నీ ఇక్కడనే మేసాయి. సో ఇక్కడ ఉన్నప్పుడు డాడీ వాళ్ళ మా తాతయ్య ఇక్కడనే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేది. బట్ అక్కడ అంతా ఇదంతా వాగుండే, అప్పుడు దాటుకొని వచ్చేది. ఇప్పుడు అంతా గడ్డి, ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంది రానికి. ఓకే సో మరి శివరాత్రి ఎలా చేసుకోబోతున్నారు? ఇక అందరు చేసుకున్నట్టే చేసుకుంటాం మేడం. అభిషేకం చేయించి ఇడికే వస్తారు. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వస్తాం. మేము ఇక్కడనే లోకల్. సో ఇక్కడ అభిషేకం చేసి వెళ్తాం దర్శనం చేసుకొని. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో లైన్లో నిలబడే చేసుకుంటాం లోకల్ అయినా. థ్యాంక్స్. హాయ్. हाय సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? 1 महीना हो रहा. ఓ సో ఎలా తెలిసి ఇక్కడ టెంపుల్ ఉందని? हमारे रिलेटिव्स में बोले तो आए. ఓకే ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? अच्छा ही दिख रहा, उसका कुछ भी नहीं. ఓకే సో నేను తెలుగులో అడుగుతున్నా, మీకు తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు మాట్లాడలేరు అంతేనా? ఓకే గుళ్ళోకి రావడానికి భాష అవన్నీ అవసరం లేదులేండి, అంతే కదా. సో లోపల కింద చూస్తే కనుక జలాభిషేకం జరుగుతూనే ఉంది శివుడికి. ఎలా అనిపిస్తుందో చూడంగానే? अच्छा ही दिख रहा, अच्छा ही दिख रहा. ఓకే ఇంకా और कुछ भी नहीं. ఓకే మహాశివరాత్రి ఎలా చేసుకోబోతున్నారు మీరు? హౌ యూ విల్ సెలబ్రేట్ మహాశివరాత్రి? हमेशा कैसा करते हो सीच नहीं. థ్యాంక్ యూ. హాయ్. Hi. సో హౌ యూ? Fine. How are you? I'm too good. Thanks for asking. So how you know this temple? Like I was coming from many years with my father. Okay, okay. With my mother also I will come. And on Shivratri also I will come Okay. to this temple. So how you are feeling now exactly? You are in the temple, right? How was vibes? Like it is so calm and cool air is coming. That's it. Okay. So how you will celebrate Mahashivratri? In our home. Yeah, in your home and in the temple also. How you will be? Like I'll be fasting on Mahashivratri day and I will come to this temple. Okay. And that's it. After coming I will do my fast. Okay. After going home I'll eat. And that's it. Okay. अंकुल गारू नमस्ते. हिंदी आता हमारे कन्नड़ में. ओ तेलुगु. हिंदी कन्नड़. ओके ओके. अंकुल कैसा लग रहा आपको ये टेंपल को आया ना? बहुत अच्छा लग रहा. पुराना मंदिर है. यहाँ का जो स्पेशलिटी है, यहाँ का पानी जो ले आके कैंसर भी रहे तो पिलाए तो कैंसर कम होता बोल के ऐसा फीलिंग है लोगों का. और ट्रीटमेंट भी हो रहा लोगों का. ओके ओके. इधर जो पानी आता है ना अंदर का ऑटोमेटिक पानी आता है जमाने से. ओके आपको पर्सनल कैसा रहता? हम लोगों को भी अच्छा लग रहा. कौन सा भी छोटा बीमारी रहे तो हम लोग यही पानी ले जाके पीते घर में. ओके. तो रिलीफ हो जाता अच्छा. ओके कितना इयर्स तक आप आ रहा? हम 2-4 साल से आ रहे. ओके. कैसा मालूम आपको इधर टेंपल है? इधर हम लोगों को मोबाइल पे देखे हम लोग. हाँ. ऑनलाइन पे देखे इधर ऐसा पुराना मंदिर बोल तो आए. अभी आ रहे हम हर मंडे आते रहते. लोकल में रहते हम लोग. कर्नाटक के हैं, बीदर के. ओके. आते रहते कभी कभी आते. तीर्थ लेके जाते घर में जाके. घर में वो ये कर देते पूजा करके ले लेते. ओके आप पर्सनली महाशिवरात्रि कैसा सेलिब्रेट करता? हमारा लिंग रहता है हमारे पास. जैसा लिंग रहता है हमारे पास एक, उसको पूजा करके उस दिन उपवास रहते हम लोग. फ्रूट खा के उस दिन भगवान का प्रेयर करते रहते. ओके. टेंपल को आता इधर आते रहते. हाँ आते ओके. ओके आते. क्या क्या करता आप? इधर लोगों को खाना देते फ्री में. ओके. और फ्रूट बांटते रहते. ओके. उपवास रहते उस दिन अभिषेक को करते लोग. सुबह जल्दी आके अभिषेक करके इधर प्रसाद मिलता है 12 बजे 1 बजे उस टाइम लेके भजन करके चले जाते हैं. ఆంటీ నమస్తే. నమస్తే. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారంటే ఇక్కడికి మీరు? 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఓకే. సో మీకు ఎలా తెలుసు ఇక్కడ శివుడికి ఇక్కడ నిత్య జలాభిషేకం ఇవన్నీ జరుగుతాయని? చూసాము కాశీబుగ్గ టెంపుల్ అని వచ్చి చూసామని వచ్చాము. అప్పటి నుంచి ఇక్కడ వచ్చేస్తున్నామండి. ఓకే. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి లింగం దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్తాం కదా, హెల్త్ బాగానే ఉంటుంది. కాలు చేతులు చాలా షుగరు అది కంట్రోల్గా ఉంటుందండి. ఓకే. సో మరి శివరాత్రి సందర్భంగా మీరు అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఏంటి ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారు?
లింగ పూజ చేసుకుంటామండి మేము లింగంతో, అంతే. ఉపవాసాలు ఉంటాము. ఇక్కడికి వచ్చాక గుడి దగ్గర ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి మీకు ఏమన్నా ఐడియా ఉందా? లేదండి, శివరాత్రికి మేము ఎప్పుడు రాలేదు ఇక్కడ, కానీ తెలియదు. సరే, శివాయిని మరి ఏం కోరికలు కోరుకున్నారు మీరు ఇక్కడ? మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతే అంతే. అన్న నమస్తే, హరహర మహాదేవ్. ఓం నమ శివాయ అమ్మ. అన్న చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? అమ్మ నా పేరు విజయ్ కుమార్ అమ్మ. నేను 23 ఏళ్ళ నుంచి శివయ్య సేవ చేస్తున్నాను. 23 ఏళ్ళ నుంచి సేవ, అప్పటి నుంచి సేవనే చేస్తున్నాము. అందరు భక్తులను తీసుకొని ఏమైనా తక్కువ ఉన్నా ఏమున్నా వాళ్ళని తీసుకొని ఇది లేదంటే అందరు ఇట్లా ముంగడికి వచ్చి చేస్తుంటారు అన్నీ. ఇప్పుడు ఇది అప్పుడు 200-300 సంవత్సరాల క్రితము వైష్ణవ భక్తులు, శివ భక్తులు మేము గొప్ప అని గొడవ పడేవాళ్ళు. అయితే అప్పుడు ఏమైపోయిందంటే అందరు సమానమే అని, ఇది వైష్ణవ గోపురం, అది శివ గోపురం అది. అయితే అందరు సమానమే అని చెప్పి అప్పుడు ఇది 2 గోపురాలు స్థాపించారు అన్నట్టు. ఈ వీళ్ళు పెద్ద కాదు గొప్ప కాదని అందరు సేమ్ అని చెప్పి వైష్ణవ గోపురంకి వెళ్ళి నీళ్ళు వెళ్తాయి, కింద నీళ్ళు వెళ్ళి శివునికి అభిషేకం అవుతుంది నిరంతరం. అయితే ఈ శివరాత్రి ఉందని కొత్త కలర్లు వేయించినట్టు. ఇక అన్నవారు చెప్తే కొన్ని పంపించారు కలర్లు, అన్నీ రెడీ చేసి పెట్టినాం అట్లానమ్మా. అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే ఇప్పుడు శివరాత్రి ఉందని అన్ని పనులు నడుస్తున్నాయి. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, అభిషేకం ఏ నీళ్ళు, ఆయనకు తలువుకుంటా పోయే నీళ్ళు అమృతం లెక్క అయిపోతుంది. ఎవరైనా ఏ బీమారి ఉన్నా, ఏమైనా క్యాన్సర్ ఉన్నా వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు వచ్చి ఏమని చెప్పారంటే మాకు ఈ విధంగా తగ్గిపోయింది నీళ్ళు తాగినప్పటి నుంచి అని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నట్టు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ శ్రీనివాస్ శర్మ గారు ఈవో గారు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంకా కొంచెం డెవలప్ అయిపోయింది. ప్రతి నెల మాస శివరాత్రి ముందు ఈడ రుద్ర హోమం అవుతుంది, శివపార్వతి కళ్యాణం అయిపోతుంది. చాలా బాగా డెవలప్ అవుతుంది అప్పటి నుంచి. అన్న మీరు 23 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ సేవలో అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అసలు గుడి చరిత్ర ఏంటన్నా? గుడి చరిత్ర ఏంటంటే అప్పుడు ఈ మన కాశీకి వెళ్ళి పంతులు ఈడికి వస్తే కాశీకోనంత విలువ. అప్పుడు నడుచుకుంటూ పోతుండే కదా, అయితే ఈడికి వస్తే కాశీకోనంత విలువ అని అంటుండే. అయితే ఈడ ఎట్లుండే అంటే మొత్తం సాధులు సంతులు నిండి ఉంటుండే దీని కింద. ఈ నీళ్ళు ఇది ముసుకుంద నది, ఇది మూసినది కాదు ముసుకుంద నది. ఇది దీన్ని మనం మూసినది చేసేసినాం అన్ని మోరీలు కలిపేసి. అయితే ఈ నదిలో అప్పుడు తానాలు చేసి ఈడొచ్చి తపస్సు చేసుకుంటూ కూర్చుంటుండే. ఇది అప్పుడు సాధులు సంతులు మేము తపస్సు చేసుకుంటూ ధ్యానంలో కూర్చుంటాం. ఆయనకు అభిషేకం ఎలా చేయాలి, అంతరం కలుగుతుందని ఏం చేసిరంటే ఈ విధంగా తయారు చేసుకున్నారు అప్పుడు ఆ నీళ్ళతోటి. ఆ నీళ్ళకు నిరంతరం అప్పటి నుంచే అభిషేకం వేయకుండా పోతుంటుంది. నీళ్ళు వస్తున్నా అని ఎవరికి తెలియదు అమ్మా. చాలా మంది బయటికి వెళ్ళి వచ్చి అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏం కథ అని చెప్పి చూసిరు అంతా, కానీ ఎక్కువ జరగదు. ఎందుకంటే చాలా మంది నమ్మరు కదా, అందరు ఏమనుకుంటారంటే గుళ్ళే ఏదో చేస్తారు చెప్పి అందుకు పబ్లిక్ రానిక అని అనుకుంటారు కదా. ఇది అవన్నీ ఏం లేదు. వెనుకొక బావి ఉంది, పక్కకొక గుండం ఉంటుంది చిన్నది. ఆ గుండంలోకి ఎప్పుడు వస్తే ఎక్కడికి వస్తే తెలియదు నీళ్ళు. చాలా మంది చూసుకున్నారు, ఆ యూజ్ చేసిన వాళ్ళు కూడా వచ్చి చెప్పారు ఏమని మాకు ఈ విధంగా తగ్గిపోయిందని చెప్పి. ఇక్కడ ఇప్పుడు మనం ఎన్నో డబ్బులు పెట్టుకొని తీర్థయాత్ర తిరుగుతాం కదా, ఈడ కూడా ఎంతో చాలా పెద్ద తీర్థయాత్ర ఇది. వీడికి ఒక్కసారి దర్శనం చేసిరు అనుకో మీకే తెలిసిపోతుంది అది శివయ్య గురించి. ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈడ ప్రతి సోమవారం ఇప్పుడు అన్నప్రసాదం, ఇప్పుడు ఎవరు లేరు కదా జనాలు. ఒక ఆరతి అయిన తర్వాత దగ్గర ఒక 1000 మంది వస్తారు ప్రతి సోమవారం. అట్లా ఉంటుంది పబ్లిక్ మొత్తం. సో మహాశివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ మీరు చూస్తున్నారు? మహాశివరాత్రికి ప్రతి ఒక్కరు వాళ్ళ చేతితో వాళ్ళే అభిషేకం చేసేటట్టు మన సురేంద్ర కుమార్ గారు అది చేపించేసిండు అందరికీ. ఏ అంతరాయం కలగకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ దారి చేయించేసారు, ఇక్కడ సాఫ్ చేయించేసారు. ఈ లైన్లో క్యూ లైన్లు ఉన్నాయి. అయితే ఎవరు వచ్చినా ఏం చేస్తారంటే పూలు పనులు అన్నీ బయట తీసేసుకుంటారు, అభిషేకం మాత్రం కిందికి పోయి చేసుకుంటే వెళ్ళాలి. కుసోని చేసేది ఏముండదు, అభిషేకం చేసుకుంటూ వెళ్తుండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కుసోని చేసినాం అనుకో వేరేళ్ళకి ఇబ్బంది. లక్షల పబ్లిక్ వస్తుంది ఆ రోజు, వేల పబ్లిక్ కాదు లక్షల పబ్లిక్ వస్తుంది. అందుకే వాళ్ళ అభిషేకం ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ చేతులు వాళ్ళ అభిషేకం ఆ రోజు టికెట్లు వికెట్లు ఏముండయి, ఖాళీ మన సొంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి అభిషేకం. అట్లా దాని తెల్లారి కూడా ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. శివరాత్రి తెల్లారి మహా బండార ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రసాదం ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు అన్నగారు సామాన్ అది చేస్తారు. అయితే దీనికి 121 నైవేద్యం కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఎట్లా అంటే ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి స్వీట్ పంపిస్తారు కొంచెం భక్తులు కలిపి. అది తలపైన డోర్లతో తీసుకుపోతారు. ఆ రోజు ఆయనకు కొత్త కవచం ఉంటుంది, పెద్ద డోర్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది. శివరాత్రి తెల్లారి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే తెల్లారి 9 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి, 9 తర్వాత అభిషేకం ఉండదు.
లోపల గర్భగుడి మొత్తము నైవేద్యాలతో నింపేస్తారు మొత్తం. ఇక అప్పటి నుంచి ఒక పొద్దు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక పొద్దు వదులుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు. 8:30-9 నుంచి ప్రసాదం కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. తెల్లారి దగ్గర ఒక 3-4 కుంటల్లో ప్రసాదం రెడీ చేస్తాం ఆ రోజు ఎవరికైనా సరే. సరే అమ్మా. ఓం నమః శివాయ. అన్న నమస్తే. నా పేరు నరసింగ్ యాదవ్. నేను ఇక్కడ చింతలమేడు నుంచి వస్తాను. నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది అన్న? మంచిగా అనిపిస్తుంది కాబట్టి రెగ్యులర్ వస్తున్నాము. సో మీరు కూడా గుడికి సహాయం చేసిర్రు అని విన్నాము. చెప్పిండు కాబట్టి చేస్తున్నాను. ఆయన ఏది ఈశ్వర ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదంటారు కాబట్టి భగవంతుడు నాకు ఇవాళ ప్రసాదం పెట్టమన్నాడు కాబట్టి నేను పెడతాను. అంతే. సో సోమవారం కూడా ఇక్కడ ప్రసాదం అన్న ప్రసాదాలు కూడా జరుగుతాయి అంట. జరుగుతాయి. చాలా జనాలు వస్తారు, భోజనం చేసుకుని వెళ్తారు మందిని. సో మరి మహాశివరాత్రికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? మా సపోర్ట్ అన్నతో పాటు అన్న ఏది చెప్తే చేసి ప్రజలకు శివుడు భక్తులకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏం కలగకుండా చూసుకుంటాం. సో ఇది ప్రస్తుతం మనమైతే ఇక్కడ టెంపుల్ పైన ఉన్నాము. ఎగ్జాక్ట్లీ 2 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వైష్ణవులకి సంబంధించిన గోపురం ఒకటి, ఇక్కడ శివుడి భక్తులకి సంబంధించిన గోపురం ఒకటి. అప్పట్లో వైష్ణవ భక్తులు కానీ శివ భక్తులు కానీ అప్పట్లో మా గుడి అంటే మా గుడి లేదా మా దేవుడు అంటే మా దేవుడు అని చెప్పేసి సో ఇద్దరి మధ్య అలా గొడవలు జరుగుతూ ఉండేవి అనమాట. అలా కాదు అని చెప్పేసి వైష్ణవుల భక్తులకి సంబంధించి ఇటువైపు ఒక గోపురం కట్టుకున్నారు. ఇటు పక్కకు వచ్చేసరికి శివుడి భక్తులు ఇటువైపు ఒక గోపురం కట్టుకున్నారనమాట. అటు నుంచి ఏది వైష్ణవ గోపురంలో నుంచి నీళ్లు స్టార్ట్ అయ్యి ఇటువైపు వచ్చేసరికి శివుడి భక్తుల గోపురంలోకి కిందకి ఇలా వాటర్ వస్తాయి అనమాట. అంటే మనకి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ శివ గోపురం కిందనే మనకి శివుడి లింగం అనేది ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి నీళ్లు ప్రవాహిస్తూ ఇటు చూసుకున్నట్లయితే మనకి శివలింగం దగ్గరికి అయితే నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇటు పక్కన చూసుకుంటే కనుక జియాగూడ ఉంటుంది. సో జియాగూడ నుంచి వెళ్ళి ఎవరైతే ఇటు టెంపుల్కి వస్తారో వాళ్ళందరూ ఆ రోడ్ని అలా క్రాస్ చేస్తూ ఈ లోపల మనకి సో ఈ నది మీద నుంచి వెళ్ళి అలా అందరూ నడుచుకుంటూ ఇటు పక్కకు రావాల్సిందే అనమాట. అంటే మహాశివరాత్రి సందర్భంగా కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఆలయ కమిటీ అరేంజ్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ జియాగూడ నుంచి వెళ్ళి భక్తులు అలా స్ట్రైట్గా నడుచుకుంటూ మీకు కనిపిస్తూనే ఉన్నారు, అక్కడ వెళ్తున్నారు వస్తూనే ఉన్నారు అనమాట. అక్కడ చూసుకుంటే ఒక చిన్న వంతెనలాగా అనిపిస్తూ ఉంది, అక్కడ ఒక చిన్న వంతెన. సో అది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే శివరాత్రి అంటే కొన్ని లక్షల మంది ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు దేవుని దర్శించుకోవడానికి. సో మరి చాలామంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి మేబీ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చెప్పారు మనకి ఆలయ కమిటీ వాళ్ళు మనకి మంచిగా సౌకర్యాలు ఇస్తారు, మంచిగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. టెంపుల్ 6 నుంచి ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా నిత్యం పాలాభిషేకాలు అండ్ జలాభిషేకాలు కూడా జరుగుతూనే ఉంటాయి స్వామివారికి అని చెప్తున్నారు. అండ్ అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి సోమవారం మరియు ప్రతి అమావాస్య సందర్భంగా కూడా ఇక్కడ నిత్య అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. భక్తులు ఎంతోమంది విశ్వాసంతో ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా జ్వరం కానీ జలుబు కానీ లేకపోతే పెద్దవి ఇంకా ఏమన్నా డిసీజెస్ ఉన్నా లైక్ షుగర్ కానీ క్యాన్సర్ కానీ లేకపోతే హార్ట్ పేషెంట్స్ కానీ ఎంతోమంది ఇక్కడికి దేవుడి దగ్గరికి వచ్చి దర్శించుకొని అక్కడ నిత్య జలాభిషేకం జరుగుతుంది కాబట్టి ఆ జలాన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి తాగటం వల్ల కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో భక్తులు ఇప్పుడు కనుక నార్మల్గా చూసుకుంటే మనం మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు చాలా కొంతమంది ఉన్నారు కానీ ఎగ్జాక్ట్లీ ఒక 1.5 అవర్ ఈ గ్యాప్లోనే ఎంతోమంది భక్తులు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటే మహాశివరాత్రి రోజు ఈ ఆలయం ఎంతోమంది భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది, ఎంతోమంది భక్తులతో అనమాట. కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు, స్వామివారికి అభిషేకాలు చేస్తారు అని చెప్పేసి మనకి తెలిసింది. సో చూసారు కదా, మనం టెంపుల్ దగ్గర నుంచి లోపలికి రావటం నుంచి లోపల చుట్టుపక్కల మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ నేను చూపించాను మీకు. సో
చాలామంది కూడా యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి అంటే మ్యాక్స్ చాలామంది ఒక 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ నుంచి, లేకపోతే రీసెంట్లీ చూసుకుంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో నమ్మకంతో దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారు, ఎంతో నమ్మకంగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు. కాబట్టి సో భక్తులు కూడా మరి మహాశివరాత్రి రోజు దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చూద్దాం మరి ఇంకా మహాశివరాత్రి నాడు ఎంతమంది వస్తారు ఏంటి అని చెప్పేసి. భక్తులారా, మీరు కూడా ఈ గుడికి రావాలి అనుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్లీ కిషన్ బాగ్లోని కాశీబుగ్గ ఆలయం అన్నమాట. సో కిషన్ బాగ్లో ఉంటుంది ఈ ఆలయం. సో మీరు కూడా రండి, మంచిగా దేవుని దర్శించుకోండి. ఈ మహాశివరాత్రికి రండి, మంచిగా ఒక్క పొద్దు ఉండండి అండ్ దేవుణ్ణి మంచిగా స్మరించుకుంటూ ఈ మహాశివరాత్రిని ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. సో ఇది మహాశివరాత్రి స్పెషల్ స్టోరీ. ఇంకా మరిన్ని స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామ్యాన్ సత్తిరెడ్డితో తేజ పృథ్వీ.